హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాలన్నీ కూడా చాలా హాట్గా ఉన్నాయి. కూటమి సర్కార్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి కీలకంగా ప్రకటించారు. హామీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రతిసారి కూడా గత ప్రభుత్వం అప్పులు చేస్తూ వచ్చింది, గత ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం కూటమికి సంబంధించి హామీలు అమలు చేసే పరిస్థితి లేదంటే కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు హామీలు అమలు చేయనప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా అమలు చేశారంటూ కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఏపీ తాజా రాజకీయాలపైన ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో కూటమి సర్కార్ హామీలు ఇవ్వలేమని చెప్పేసి తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఆర్థిక స్థితి బాగాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసకాండ వల్ల మేము ఇలా హామీలు ఇచ్చాము, కానీ ఇప్పుడు అమలు చేయలేము, అధికారంలో దాన్ని ఏమంటారు డెవలప్మెంట్ అయిన తర్వాత, ఇన్కమ్ జనరేట్ అయిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు? అంటే రెండు విషయాలు మీరు ఆద్యంతం గమనించగలిగితే, ఆయన చెప్పినవి అంటే సంక్షేమ ఫలాలు ఇవ్వనివ్వండి ఇవ్వకపోనివ్వండి, అది ఆయన ఎవరో ఇవ్వడన్న విషయం నేను మొదటి రోజు నుంచి నాకు తెలుసు. ఆయన చేయరు. లాస్ట్ ఎలక్షన్స్ ఇయర్లో 3-4 months అన్నది ఒక గేమింగ్ ఉంటుంది వాళ్ళు. సంక్షేమ ఫలాలు అంటే అవే దానికి సిద్ధపడే ప్రజలు ఓట్లు వేసారు అని చెప్పి వాళ్ళ సాగుకు మనం బాధ్యులం కాదు. సో ఫస్ట్ థింగ్ అది ఉన్నప్పుడు, సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఇవ్వకపోవడం అన్నది మీ డిస్క్రిప్షను, మీకున్న ఫ్లెక్సిబిలిటీ. బట్ మీరు రెండు విషయాలు తప్పు మాడారు. ఒకటేంటంటే 15% గ్రోత్ రేట్ ఉంటే నేను ఇస్తాను అని ఒకటి. 15% గ్రోత్ రేట్ అంటే 16.3 22-23 జిఎస్డిపి మంది 16.3% అవుట్ ఆఫ్ 33 స్టేట్స్లో 4th ప్లేస్లో ఉంది. ఓకే, అది చూడండి కావాలండి, నేను కదా, అది సెంట్రల్ రిలీజ్ చేసి డేటా కదా అది. సో 16.3% గ్రోత్ రేట్ ఉన్నది. మీరు ఈ 7 months టెన్యూర్లో మీకున్న అనుభవానికి దాన్ని పెంచే కార్యక్రమం చూడాలి, కానీ అది డ్రాస్టిక్గా డౌన్ఫాలే. ఎక్కడికి వెళ్ళిందో మనం చాలా విశ్లేషణలు చూసుకున్నాం. 10.3 నేషనల్ ఉన్న దగ్గర మీది ఎక్కడ ఉంది 9.7 ఎంత ఉంది. అది కూడా ఎక్కడ మీరు గమనించుకోగలిగితే లడాఖ్తో పోటీ పడుతున్నాం. లడాఖ్ మనం కింద ఉంది అంతే 33 రాష్ట్రాల్లో. ఇది ఖచ్చితంగా ఈ ప్రోగ్రెసివ్ ప్రాస్పెక్ట్లో మీరు డ్రైవ్ చేయడం అనేది మీ అనుభవానికి ఖచ్చితంగా మచ్చ తెచ్చే కార్యక్రమమే. నాట్ యాక్సెప్టబుల్. సో ఉన్న 16.3ని పాడు చేసి 15 రీచ్ అయితే ఆలోచిస్తాం సంక్షేమాలు అన్నది క్వైట్ రెడిక్యులస్. రెండో పాయింట్, ఇదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఈ బడ్జెట్లు డబ్బులు అప్పులు ఏం చేశాడో నాకు తెలియదు అన్నాడు. అది చాలా 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 ఘోరాతి ఘోరమైన ఒక రెడిక్యులస్ స్టేట్మెంట్ కింద దాన్ని అభివర్ణించాలి. ఎందుకంటే ఇప్పుడు సంపద అంతా ఎట్టుపోయిందో నాకు తెలియదు అని చెప్పడం ఆయన స్థాయికి ఖచ్చితంగా సమంజసం కాదు. ఎందుకంటే ఇదే గౌరవ యనమల రామకృష్ణుడు గారు ఎప్పుడైతే ఆర్థిక మంత్రిగా 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ఖజానాలో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అప్పు పొడ్డం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అన్నప్పుడు, అవును, ఈ ప్రభుత్వం మీకు స్థాపించినప్పుడు 7,000 కోట్లు రాష్ట్ర ఖజానాలో ఉంచి, ఇప్పుడు మీకు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే 1,20,000 కోట్ల పైచీలకు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. ఒక సంక్షేమం అదర్ దెన్ పెన్షన్స్ తప్ప మీరు ఏమీ చేయలే. మీరు ఇచ్చిన ఉచిత గ్యాస్ కూడా మీరు బడ్జెట్లో చెప్పింది 5 లక్షల మందికి పే చేయగలిగామని చెప్పారు. పోనీ అది ఇప్పుడు 10 లక్షలు అవ్వచ్చు, బట్ ఎన్ని ఉన్నాయి? సో మీరు ఓవరాల్ సినారియో చూసుకుంటే ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి 17,800 కోట్ల పైచీలుగా వసూలు చేసి కూర్చుని ఉన్నారు. సో ఇవన్నీ దగ్గర ద్వారా మీరు అక్యుములేటెడ్ ఫిగర్స్. మీకు ఒక పక్క అమరావతి కప్పు వచ్చింది, ఆ డొంకలు తీయడానికి నీళ్ళు తోడడానికి తప్ప దేనికి పనికి వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. సరే, దట్ ఇస్ ఆల్ సెకండరీ. నిన్న మీరు చెప్తే కూడా స్టీల్ ప్లాంట్కి డబ్బులు ఇచ్చారన్నారు, దట్ ఈస్ నథింగ్ టు డూ విత్ యూ. అండ్ పోలవరం అథారిటీకి డబ్బులు వచ్చినవి, పోలవరం గురించి అదేంటి డయాఫ్రమ్ వాల్ రిపేర్కి డబ్బులు అవుతున్నాయి. ఇది మీకు రాష్ట్రంకి 3 లక్షల కోట్లు ఇచ్చారని మీరు ఎగేసుకుని పగేసుకుని మాట్లాడుకున్నారు. సో ఓవరాల్గా ఎంత మీకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసేస్తుంది అన్నప్పుడు సంక్షేమం ఎందుకు జరగట్లేదు అన్నది క్వశ్చన్. అండ్ ఇది మీరు పక్కన పెడితే ఇన్ని డబ్బులు మీకు ఉన్నాయి స్పాన్ ఆఫ్ 7 monthsలో. జగన్మోహన్ రెడ్డి ఏం చేసాడు అంటున్నారు. ఆ లెక్కలు క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి కదా సార్. నేను 1,00,000 సార్లు చెప్పాను, అది ఇంకోసారి కూడా చెప్తాను, నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రజలకు తెలియాలా. 2 ఏళ్ళు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుకొని చచ్చాం మనం. దీదిగాక అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి ఆయనలో 57 లక్షల మంది తల్లులకి 26,067 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా 79 లక్షల మందికి 25,500 కోట్లు. వైఎస్ఆర్ చేయూత 31,23,000 మందికి 14,124 కోట్లు. ఇళ్ళు పట్టాలు 31,50,000 మందికి ఇచ్చారు. వైఎస్ఆర్ 0 వడ్డీ 1,05,00,000 మందికి 4,968 కోట్లు ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన 25,40,000 మంది తల్లులకు 11,900 ఇచ్చారు. ఇందులో నిన్న మన లోకేష్ గారు ఫీజు రీఎంబర్స్మెంట్కి క్యాల్కులేట్ చేస్తున్నాం, డౌన్ ద లైన్ అని ప్రోగ్రెస్ ఉంటుంది అని చెప్తే, ఇక్కడ ఎగ్జిస్టింగ్ వాట్ ఎవర్ ఈస్ బీన్ గివెన్ అన్నది మీరు ఏం చేయాలన్నది కాలేజీలతో టైప్ చేసుకోవడం, ఈ డేటా తీసుకుని సింక్రనైజ్ చేయడం ఎంతసేపు అండి.
సో అలాగే వసతి దీవెనకి 4,275 కోట్లు, కాపు నేస్తం 2,028 కోట్లు, ఈబీసీ నేస్తం 1,257 కోట్లు, పింఛన్లు 66,34,000 మందికి 84,730 కోట్లు ఇచ్చారు. జగనన్న తోడు 2,610 కోట్లు, జగనన్న చేదోడు 404 కోట్లు. ఇవన్నీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్లు, అంటే ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ట్రెజరీ ఎక్స్చెక్కర్ నుంచి ప్రజలకి చేరిన డబ్బులు యొక్క లెక్క. ఇందులో డబ్బులు ఏమైపోయాయంటే మీరు ఒకసారి 4 ఏళ్ళు బడ్జెట్ వెనక్కి చూడండి సార్, వాట్ హ్యాస్ హ్యాపెండ్ అన్నది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. రూపాయి రాకపోకే కదా బడ్జెట్. మీరు అన్నట్టు రూపాయి రాక పోయింది, ఈ విధంగా పోయిందని లెక్కలు తేలపోతే అప్పుడు మాట్లాడదాం. ఇది ఎక్కడ అన్యాయం అంటే నాకు అర్థం కాదు. 2,70,000 కోట్ల పైసలకి, అంటే డీబీటీలో సంవత్సరంన్నర బడ్జెట్ అవుట్ ఆఫ్ 5 years 2 years కరోనా అనుకుంటే మిగిలిన 3 ఏళ్లే కదండి ఫంక్షనింగ్. అందులో దగ్గర 5 lakhs crores ఎలాగా ఈ 31,50,000 మందికి. అలాగే చొక్క భూములు, ఇవన్నీ భూములు పంచారంటే ఉట్టిన డబ్బులు ఇచ్చారు కదా, ల్యాండ్లు ఎలా కొని ఇచ్చారో కూడా తెలుసు కదా. సో ఇవన్నిటికీ ఓవరాల్గా 5 lakhs crores స్పెండ్ చేసారు వాళ్ళు. అగ్రిగేట్ మనం మాట్లాడుకుందాం, సంవత్సరానికి 2.5 లక్షల కోట్ల బడ్జెట్లే కదా సార్. అంటే కరోనా టైంలో రూపాయి రాకపోక లేని దగ్గర కూడా మిగిలిన 3 ఏళ్ళు అంటే 7.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటే 5 లక్షలు ప్రజలకి ఇచ్చిందే కనబడుతుంటే ఏమైపోయిందని అడుగుతారా? ఇది చరిత్రలో ఎక్కడం జరిగిందే సార్? ఇది కాక మీకు ఇంకా చెప్పాలంటే లెక్క, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిలబస్లో సిబిఎస్ఈ బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్లు, డిజిటల్ క్లాస్ రూమ్స్, బైజూస్ కంటెంట్, 8th క్లాస్ నుంచి ట్యాబ్లు కూడా ఇచ్చారు కదా సార్. పౌష్టికాహారం పెట్టారు కదా సార్. సంస్కరణలు, విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఇది కాక 17 మెడికల్ కాలేజీలు కట్టారు, 10 ఫిషింగ్ హార్బర్లు, 4 బోట్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, రాష్ట్రం గుండా వెళ్తున్న 3 ఇండస్ట్రియల్ కారిడార్లు. ఏవి? విశాఖ చెన్నై, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు. 12,000 కోట్లతో 6 పారిశ్రామిక పార్కుల అభివృద్ధి కనబడలేదా సార్? ఆరోగ్యశ్రీ మీ దగ్గర 2.5 లక్షలు ఉండేది, 25 లక్షలకు పెంచారు కదా. పెంచారు. ఉద్దానంలో 742 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టారు కదా సార్. తిరువూరులో డయాలసిస్ సెంటర్ పెట్టారు, పీకొండూరులో మినీ డయాలసిస్ సెంటర్ పెట్టారు. 2,14,000 అంటే దగ్గర 2,34,000 మందికి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కదా. మీరు జస్ట్ 34,000 ఇచ్చారు. ఇది కాక ఆర్టీసీ వల్ల 57,000 మందిని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి విలీనం చేస్తే 16 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు. క్లియర్గా చెప్తున్నాను, 1,103 కోట్ల పెట్టుబడులు, 3,14,000 ఉద్యోగాలు ప్రైవేటు సంస్థల్లో కల్పించబడ్డాయి. ఎంఎస్ఎంఈ యూనిట్లు 13,50,000 పైచీలక ఎంఎస్ఎంఈ యూనిట్ల ఎంప్లాయ్మెంట్ టోటల్ 16 లక్షలు క్రియేట్ అయింది. నేను కాదు, ఇండస్ట్రీస్ సెక్రటరీ రిలీజ్ చేసిన డేటా ప్రకారమే నేను చెప్తున్నా. సో ఇందులో భోగాపురం ఎయిర్పోర్ట్కి నిజంగా చెప్పాలంటే ఎంతో కొంత ఒక్కొక్క ప్రభుత్వం, మీరు మొదలెట్టారు శంకుస్థాపన, ఈయన ఒక 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నది లెక్క బడ్జెట్లో చూసింది ఫిగర్లు అవి. అది మొత్తం కలిపి వాళ్ళు కానీ వీళ్ళు కానీ 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టారు, 2,60,000 మంది. వాళ్ళకి ఎక్స్చెక్కర్ నుంచే కదా 5,000 600 ఇచ్చింది. ఈ లెక్క మనకు తేలాలి కదా. ఆ డబ్బులు ఏమైపోయి తెలియదంటే మరి ఏది చెప్పాలి? ఇది 2,200 జనాభా ఉన్నోడికి ఒక గ్రామ పంచాయతీ కింద దాంట్లో సచివాలయం కట్టాడు, ఆర్బిక సెంటర్ కట్టాడు, నెక్స్ట్ ఒక విలేజ్ క్లినిక్ కట్టాడు, నాడు నేడు స్కూల్ పరివర్తన చేశారు. అది కట్టొచ్చినట్టు బిల్డింగ్లు కనబడుతుంటుంది, ప్రభుత్వ ఖజానా నుంచి ఎక్స్చెక్కర్ నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే కదా. ఇవి మాట్లాడరండి. గ్రామ సచివాలయంలో 15,000 పైచీలకు కట్టారు, దాంట్లో 1,27,000 మంది ఈనాడు రాశాడు కదా ఉద్యోగ కల్పన జరిగింది ఎలక్షన్స్ ముందు. తూచి ఇంక బాగోదని పోనీ అది కూడా మర్చిపోవచ్చు, అది అబద్ధం అనుకున్నా సరే 40,000 మందిని అందులో తీసే కదా మాతృ సంస్థలకు అటాచ్ చేస్తున్నాం. నిన్న కాక జీవో రిలీజ్ చేశారు కదా. మరి ఇవన్నీ ఎక్స్చెక్కర్ నుంచి కాకుండా నేను ఎన్నోసార్లు చెప్పిన, మీ ఆయంలో 89.94% జీతభత్యాలకి ఇచ్చేవారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలో 111% జీతభత్యాలు. నేను తెచ్చి పెట్టారా? ఇవన్నీ రాష్ట్ర ఖజానా నుంచి తెచ్చినవే కదా, బయట నుంచి ఎక్కడో తీసుకొచ్చి పెట్టలేరు కదా. పోనీ అప్పులు కూడా నాకు తెలిసి ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకుల నుంచి కాకుండా యాడ్ నుంచి తెచ్చి పెడతారు సార్. ఎందుకు అనవసరంగా ఆ స్థాయి, ఆయన ఉన్న స్థాయికి ఆయన మాట్లాడిన మాటలు. నాకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఖర్చు చూపించాలి ఒకసారి. పోర్టులకు సంబంధించి ఆయన కట్టిన 10 పోర్టులు కావచ్చు, మిగతావి. మీరు దావోస్లో మీరే కదా సార్ గొప్పగా చెప్పారు మా పోర్టులని. అక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, పోర్ట్లు మనకి అనుకూలంగా ఉన్నాయని మాట్లాడారు కదా. ఇప్పుడు మీరు గమనిస్తే దానికి సింపుల్ డేటా కూడా ఉంది సార్. మీ ఆయంలో అంటే 14 నుంచి 19 దాకా 90,829 కోట్లు ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. నేషనల్ లెవెల్లో 12th ప్లేస్లో ఉండేవాళ్ళం. ఈ 2 ఏళ్ళ కరోనా ఉండగా కూడా 1,59,368 కోట్లు 6th ప్లేస్లో ఉన్నాం ఎక్స్పోర్ట్స్లో. ఎందుకు? వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి. వ్యవసాయం కూడా అంతే, 58,924 కోట్లు 14 నుంచి 19 దాకా వ్యవసాయ ఉత్పత్తులు అనుకుంటే 89,924 కోట్లు 19 నుంచి 24 దాకా ఉన్న దగ్గర. సో ఇవన్నిటితోనే కదా జిఎస్డిపి కంట్రిబ్యూషన్స్ పెరిగినవి.
ఇది కాక మీకు ఇంకోటి గమనించగలిగితే ఇప్పుడు రాష్ట్ర ఖజానా డబ్బులు ఏమైపోయాయి అన్నది చాలా పెద్ద విషయం మాట్లాడుతున్నప్పుడు ప్రజలకు కూడా తెలియజెప్పాలి కదా సార్ మనం బాధ్యత పడి. గత 5 ఏళ్లలో ఏం జరిగింది అనేది చెప్పాలి కదా. లేదంటే ఈ డబ్బులు ఏమైపోయి నాకు తెలియదని ఈ తెపెల ఛానల్ గారు అదే పనిలో ఉంటారు. వీళ్ళు బుర్రా జ్ఞానం లేని సస్సవలు వీళ్ళు. ఏదంటే జగన్మోహన్ రెడ్డి అంత అప్పులు చేశాడు, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా సంక్షేమ పథకాలు ఖర్చు పెట్టాడు, డెవలప్మెంట్ చేయలేదు అనేది కదా గట్టిగా మాట్లాడారు. డెవలప్మెంట్ అంటే ఇది మరి నాకు తెలిసింది చెప్పాలి కదా సార్. ఒకసారి మనం తప్పు రైట్ ఏదో తెలాలి కదా ప్రజలకి. ఇప్పుడు 4 పోర్ట్లు ఆయనే చెప్పారు కదా సార్, 10 పోర్ట్లు ఉన్నాయి మనకి డావోస్లో చెప్పినప్పుడు. రామాయపట్నంకి 3736.14 కోట్లు, మచిలీపట్నంకి 5115.73 కోట్లు, మూలపేటకి 4361.91 కోట్లు, కాకినాడ గేట్వేకి 2123 కోట్లు. రాష్ట్ర ఖజానా నుంచి వెళ్ళినవే కదా డైరెక్ట్గా కదా, విత్ గవర్నమెంట్ ఆర్డర్స్. అందులో ఒకటి గవర్నమెంట్ పోర్టే ఉన్న 3ట్లో 2 ప్రైవేట్వి, ఒకటి గవర్నమెంట్ పోర్ట్. అలా కాకుండా మనం ఫిషింగ్ పోర్ట్లు జువ్వల్దిన్న 288.80 కోట్లు, నిజాంపట్నం 451 కోట్లు, మచిలీపట్నం 422, ఉప్పాడ 361 కోట్లు, బుడగట్లపాలెం 360.81 కోట్లు, పూడిమడక 392.53, బియ్యపుతిప్ప 429.43, ఓడరేవు 417.55, కొత్తపట్నం 392.45 కోట్లు, మంచినీళ్ళ పేట అప్గ్రేడేషన్లో ఉంది. ఇది కాక ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు చింతపల్లి 23.74 కోట్లు, భీమిలి 24.8, రాజయ్యపేట 24.77, దొండవాక 23.90, ఉప్పలంక 5.74, రాయదరు 23.9. ఏం చెప్పాలి సార్ దీనికి? మరి ఇవన్నీ నిజమైనా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడారు? అదే నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా చెప్తూ మీకు ఇంకోటి చెప్తాను అండి సార్. వ్యవసాయానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు మనకి రాష్ట్రంలో 1134 గొడవలు ఉన్నాయి. ఏది ఇప్పుడు 19 నుంచి 24లో కన్స్ట్రక్షన్ అయింది. చంద్రబాబు నాయుడు గారి రైల్లో 14 నుంచి 19 దగ్గర ఒక్క గొడవను కూడా కట్టలే. మరి 1134 గొడవలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కదా, దాని డబ్బులు ఖర్చు కాకుండా అవుతుందా ఏదైనా గొడవ చెప్పండి? డెఫినెట్గా. ఈ డబ్బులు ఏమైపోయాయంటే ఇది ఘోరం కదా సార్. ఇది ఆయన క్లెయిమ్ చేసేది ఏంటంటే కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను కూడా ఈయన పథకాల కింద కన్వర్ట్ చేసుకొని అభివృద్ధి చేయకుండా చేశారు, దాని ద్వారా ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ అయిపోయింది, మిగతా పథకాలకు కూడా అప్పులు తీసుకొచ్చి ప్రభుత్వ రంగ సంస్థ నుంచి తీసుకొచ్చి వీటికి పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి లేకపోతే ఇప్పుడు అమర్నాథ్ సేన్ గారు కానీ మహానుభావుడు రఘురామరాజన్ గారు కానీ ఏం చెప్పారు సార్, కామన్ మ్యాన్ జేబులో డబ్బులు ఉంటే అవి రొటేట్ అయ్యి రీజనరేట్ అవుతాయని చెప్పారు. అందుకే కదా ఎస్బీఐలో 4.45 లక్షల కోట్లు పొదుపు రూపంలో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నుంచి అని డిక్లేర్ చేసింది ఎలక్షన్స్ ముందు. సార్ ఎస్బీఐ చట్టాలు చూడండి, మీరు వెనక్కి ముందుకు వెళ్ళకపోతే ఏమవుతుంది సార్? పొదుపులు ఎంత పెరిగాయి, మనది పొదుపు వ్యవస్థ భారతదేశం. అలాంటి పోస్ట్ ఆఫీసులోనూ ఇంట్లోనే ఎంత పొదుపు చేసుకున్నారో సార్ చూడమన్నాడు ఆ డేటా. ఇవి ఏవీ కనబడకుండా ఏం అవ్వలేదంటే ఏం చెప్పాలా? ఇప్పుడు ఇంత పత్తికాయలు చేసుకుని చూడక్కర్లేదు. ఇప్పుడు 2200 మంది జనాభా ఉన్న దగ్గర ఆర్బీకే సెంటర్ కానీ, ఒక సచివాలయం కానీ, విలేజ్ క్లినిక్ కానీ, నాడు నేడు స్కూల్ పరివర్తన కానీ కొట్టొచ్చినట్టు అక్కడ కనబడుతుంటే అది 2200 మందితో ఒక దగ్గరే కాదు కదా, మొత్తం 15,000 దగ్గర ఉన్న గ్రామాలు అన్నిటికీ చేశారు. అది ఎంత అవుతుంది సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఈ రోజులో 20-30 లక్షలు లేదేనా ఒక రూమ్ అయినా వస్తుందా? మరి సామాన్య ఇల్లు కట్టుకుంటుంటే 50 లక్షలు అవుతుంది. సో అంటే మీరు చెప్పేదాని ప్రకారం డెవలప్మెంట్ అంతా కూడా ఈ రూపాన్ని ఉంది, కానీ కావాలని స్వప్రయోజనాల కోసం రాజకీయాల కోసం మాట్లాడుకోవాలి. అదే తప్పట. ఇప్పుడు మీరు మాట్లాడండి, ఎవరు కాదంటలే. ప్రభుత్వాలు వాళ్ళు పాత ప్రభుత్వం కన్నా మిన్నాని సర్టిఫికేట్ ఇచ్చుకోవడానికే ముందు ప్రయత్నిస్తాయి. అంతేకాని మాకన్నా వాళ్ళు బాగా చేశారు, మీరు అనవసరంగా ఆయనలో ఓడగొట్టారని ఎవడు చెప్పడు కదా. కానీ ఏం చేయబోతుండ్రు? ఇప్పుడు చేయవలసింది ఏది? మీరు 6 బుల్లెట్లు ఏవైతే చెప్పారో అది కూడా నేషనల్ డేటా ఇచ్చింది కదా. మీతో పాటు ఎలక్షన్ అయిన 8 స్టేట్లో దగ్గర 1,50,00,000 పైచిలుక ఇంప్లిమెంటేషన్స్లో ఉంటే 1,50,000 కోట్లు ఇంప్లిమెంటేషన్లో ఉంటే మీ దగ్గర అసలు ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ కాకుండా ఉన్నప్పుడు ఏం చెప్పాలి దానికి? పెన్షన్స్ మినహాయిస్తే ఇంకేది అవ్వాలి. ఇప్పుడు మిగిలిన 8 రాష్ట్రాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఫస్ట్ రాగానే కాలు చేయకూడదు తీసుకుని ఏదో మొదలెట్టాడు కదా సరైన ఉచిత బస్సు అనో లేకపోతే ఆరోగ్యశ్రీ అనో చెప్పినవి 2, మిగిలిన రైతులకి రుణమాఫీ ఏదో మొత్తం అనా పైసా ఉన్నకాటికి ఏదో కలో గంజో ఇచ్చాడు కదా ఆయన. అది కూడా లేదు కదా అక్కడ. ఇప్పుడు రేపు బడ్జెట్లో 10,000 సెంట్రల్ గవర్నమెంట్ రైతులకు పెడితే అది ఇటుక ముక్కుతో మూలుతూ వీళ్ళు కలిపి ఇవ్వడానికి ప్లాన్ అట. వీళ్ళు కూడా బడ్జెట్ ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎక్కడిది? దీనికి మనం ఏమైనా అనుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా చంద్రబాబు గారు కానీ వాళ్ళు మాట్లాడేటి ఎలక్షన్స్ ముందు ఎందుకు బాధపడవలసి వస్తుందంటే ఈలో పక్కన శ్రీలంక అయిపోయిందని చెప్పిండ్రు. అయిపోయినప్పుడు ఏమనాలా? అలా 14 లక్షల అబద్ధం ఫిగర్ ఈ తెపెల చేపలలో రాసిన ఈ చేపల వల్ల కథ సస్తనరు దాన్ని జస్టిఫై చేయలేక.
తర్వాత ముసోడు గవర్నర్తో కూడా లటక్కమని అదే 10 లక్షలని అబద్ధం చెప్పేసి పోయారు. తర్వాత బడ్జెట్ పెట్టారు పయ్యాల కేశవ్ గారు. పెట్టినప్పుడు ఎంత 6.47 లక్షల కోట్లు అప్పు అని చెప్పారు. ఇదంతా ఒక ఎత్తి అయితే లటక్కన మండలిలో కూర్చున్న యనమల రామకృష్ణ గారు 14 లక్షలు అంటాడు. మళ్ళీ ఈయన వచ్చి చంద్రబాబు గారు 10 లక్షలను ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తారు. ఇది ఎక్కడ ఏమని కాంట్రడిక్షన్స్? ఎవరు జస్టిఫై చేయగలుగుతాను ప్రపంచంలో? ఇప్పుడు ఎలాగుందంటే ఆఖరికి చంద్రబాబు గారు లాంటి స్థాయి కూడా ఈ అబద్ధాలను జస్టిఫై చేయడానికి ఈ దరిద్రాన్ని ఎత్తుక్కుంటుండే ఆయన ప్రతిసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చి. ఆయన చెప్తున్నాడు పాపం. ఆయనకి తాపత్రయం ఉంటుంది కదా పెద్ద ఆయనకి. ఎంత లేదన్నా ఆయన రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. బాధ ఎక్కడ వస్తుందంటేనండి, ఇప్పుడు శ్రీలంక అయిపోయిందని చెప్పినోడు ఆయనే. శ్రీలంక కాకుండా నేను 6 బుల్లెట్ పాయింట్ అంటే దగ్గర సంక్షేమం అంటే 14-19 అగ్రిగేట్ తీసుకుంటే మీకు ఎంత కాదన్నా ఓ దగ్గర 40-50 వేలు లోపున సంక్షేమం గత ప్రభుత్వంలోనే అయింది. తదనంతరం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 70 నుంచి 80 వేలు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ 99% జస్టిఫై చేశాడు. 99% జస్టిఫై చేసిన జగన్మోహన్ రెడ్డి వెసెస్ ఈ లేట్ చేశారు బాబు. 99% ఏదో పర్సెంటేజ్ కాదు, 99 రూపీస్ క్వార్టర్ ఇచ్చారు సంక్షేమం అంటే. సో సంక్షేమ ఫలాలు 99% ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వీళ్ళకి ఉన్న కాంపిటీషన్ ఏంటంటే 99% ఇచ్చి సంక్షేమాలు ఇస్తారనుకుంటే ఇంకా ఎందుకు వీళ్ళు చెప్పిన బడ్జెట్ ప్రకారం అది 1.6 crores 60 crores పర్ ఇయర్ అవుతుందండి. వీళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకుని ఇస్తే అవుట్కమ్ అవుట్కమ్ చెప్పానండి. అదేదో సామెత ఉంటుంది చూడండి, కొండనాలకి మంది తోనాలకి పోయింది. కానీ ఎందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు చాలా గతంలో కూడా చెప్పారు, ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ వాళ్ళు దాన్ని ముట్టుకోవడానికి కూడా సిద్ధంగా లేరని. ఇప్పుడు బీజేపీ హ్యాపీ అనుకోవాలా వాళ్ళు, ఎందుకంటే మేము సపోర్ట్ చేయలేదు వాళ్ళిద్దరు ఇచ్చుకున్నారని? ఇప్పుడు ప్రాక్టికాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. మనం వాస్తవానికి దూరంగా మనం ఏదో కట్టుకథలు చెప్పి కాదు కదా. అబద్ధాల పునాదుల మీద పెళ్లి చేసినట్టు అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వ స్థాపనలు ఫస్ట్ టైం జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి లాస్ట్ టైం 634 హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు సమంజసం దగ్గర ఆ లెడ్డిమాలోకులకు తెలిసి కూడా మళ్ళీ ఈసారి అదే ప్రభుత్వ స్థాపనలు చూసుకున్నారు. వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. నేను సంక్షేమ ప్రాస్పెక్ట్లో మాడుతున్నా. ఎవరు అన్నది ఎష్యూర్డ్, రెస్ట్ ఎష్యూర్డ్ అంటారు చూడండి, అట్లాగా ఎవరు అన్నది రెస్ట్ ఎష్యూర్డ్. బట్ ఇస్తారన్న భ్రమ కల్పించడం అన్నది వాస్తవం. ఆ భ్రమల్లో ప్రజలు ఉన్నారా అంటే ఉన్నారని చెప్పాలి. 124 స్థానాలు వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం దానికి? ఇది ప్రజాస్వామ్యం. బీజేపీ సపోర్ట్ చేయట్లేదు. ఏమని చేస్తుంది? దేనికి చేస్తుంది చెప్పండి? అలా కాదు, మళ్ళీ మనం దేనికి చేస్తుంది? మీకు ప్రధానమంత్రి గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి వినండి. ఉచిత బస్సు విషయంలో ఎల్ఎన్టీ ఈజ్ అ నేషనల్ ప్రాజెక్ట్. ఏది మెట్రోస్ అని. నేను మెట్రోస్ వ్యవస్థ అన్నది ఒక వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంటే నీకు మెట్రో కావాలన్నప్పుడు నువ్వు ఫ్రీ బస్ అంటే వాడు మెట్రో ఎక్కుతాడా? డెఫినెట్గా. ఎగ్జాంపుల్ ఇక్కడ డెన్సిటీ ఉంది కాబట్టి మనకి ఇక్కడ వర్క్ హాలిక్ కాబట్టి హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాల్లో బెంగళూరు ఇవన్నీ ప్రాఫిటబుల్ మాడ్యూల్స్తో పరిగెడతాయి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంత యాక్టివిటీస్ ఏమున్నాయి? ఖాళీగా ఇటువంటి తిరగడానికే కదా అది. ఖాళీగా తిరుగుతున్నప్పుడు ఎవడైనా మెట్రో ఎక్కుతాడా? తక్కువ బడ్జెట్ చూసుకుంటారు కదా ఎవరైనా. ఆబ్వియస్లీ ఫ్రీ కూడా కదా ఆడపిల్లలకి. సో అప్పుడు ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయింది అనుకోండి, అది జరగదు. అంచేత కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వ స్థాపనకు ముందు ఎస్ క్రిస్టల్ క్లియర్లీ సైడ్ సదరన్ స్టేట్స్లో కొన్ని ప్రభుత్వాలు అంటే అప్పుడు కాంగ్రెస్ మీద కడుపుమంటమాట. ఈ ఉచిత బస్సులు అనడం వల్ల మెట్రో ప్రాజెక్ట్స్ అన్నిటికీ లాసెస్ వస్తాయని మోడీ గారి ఇంటర్వ్యూ ఉంది చూడండి. సో దట్ ఇట్ మీన్స్ ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు నీకు ఉచిత బస్సు ఎక్స్క్యూజ్ మీ వాళ్ళు ముట్టుకోకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది. నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గ్యాస్, నెక్స్ట్ పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆర్టీఏ వ్యవస్థ, ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ మోర్ ఓవర్ ఇలాంటివి ఒక 5 ఉంటాయి. స్టాంప్స్ అండ్ డ్యూటీస్, మున్సిపల్ శాఖ పన్నులు, ఇవి మాత్రమే రాష్ట్ర ఆదాయానికి గణనీయంగా పెంచుకోవడానికి. మిగిలినవన్నీ జిఎస్టీ పరిధిలో ఉన్నాయి. సో జిఎస్టీ పరిధిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? దీని మీద గేమ్ చేస్తారు. జస్ట్ లైక్ అమరావతిలో భూములు పాత రేట్లే రాష్ట్రం అంతా రేట్లు పెంచారు. దాని లాజిక్ తెలుసా మీకు? దింపుడుకి వెళ్ళాం అంటారు దాన్ని. అంటే పాతోడు ఎవడో కొనుక్కున్న బకరగాడు ఉన్నాడు కదా, ఆడు కొత్తోడిని ఎత్తికి పెడతాడు. ఇది సంపద సృష్టి, పాత రిజిస్ట్రేషన్కి ఇక్కడ కోడిపెట్ల దొరుకుతుంది, ఇది ఇంకా తిరగబెట్టేస్తుంది ఇక్కడ మనకి ప్రపంచం అని చెప్పి మళ్ళీ కొత్త బకరగాలకి ఆ ల్యాండ్లు అంటగడతారు. ఇప్పుడు పాతోడికి వెళ్ళి రిలే బ్యారల్లో చూడండి, ఆడ ఒక రౌండ్ పరిగెట్టరాగానే బ్యారల్ ఇచ్చినట్టు కొత్త భజన బ్యాచ్ గాళ్ళు వచ్చి ల్యాండ్లు కొని అమరావతి ఇంకా అద్భుతమైన రియల్ ఎస్టేట్ అని మొదలెడతారు ఇప్పుడు కదా. మరి రాష్ట్రం అంతా ఏం పాపం చేసింది రేట్లు పెంచడానికి? స్టాంప్స్ అండ్ డ్యూటీలు. ఓకే, మిగతా చోట రియల్ ఎస్టేట్ లేదా? అసలు ఎక్కడ ఉంది రియల్ ఎస్టేట్? ఇక్కడ హైదరాబాదే లే పడుకుని ఉంది. డ్రాస్టిక్ ఫాల్ ఉంది సార్. డబ్బులు రొటేషన్ ఉంటేనే ఎవడన్నా ఆలోచిస్తారు సార్ దేనికైనా. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు సార్ దీని మీద? ఏమని మాట్లాడతారు ఆయన? స్కీమ్స్ గురించి ఆయన కూడా మేనిఫెస్టో అడవులంపడు తిరుగుతుంది. రాముడు వనవాసంలో కాదు, పెద్దిరెడ్డి భూములు, అలాగే మొన్నటిదాకా సజ్జల రెడ్డి అక్కడ కడపలో భూములు, అడవి భూములు కబ్జా చేశారని కొత్త కథల్లో తిరుగుతుండే ఆయన. అంచేత ఆయనకి తీరిక లేదు, వీళ్ళకేమో వీళ్ళకి నచ్చిందాట పాడింది పాట. అంటే స్కీమ్స్ గురించి అయితే మాట్లాడాలి కదా ఖచ్చితంగా. చేయరండి. నేను అదే చెప్తున్నాను, మీకు వీడియో ఇస్తాను, ప్లే చేయండి. 41,000 కోట్లు నేలమాలిగిల్లోకి వెళ్ళిపోయి లెక్కర మీద అన్నారు. బాబు అది ప్రభుత్వం నడిపిన
లెక్కర్ అది. అవును. సో దాంట్లో ప్రభుత్వం రాష్ట్ర ఎక్స్చెక్కర్కే వస్తుంది అది. ఉమ్. ఇప్పుడు మీరు ప్రైవేట్ వ్యవస్థలకు ఇచ్చారు 14% కమిషన్ అని బూచిని చూపిస్తూ అవుట్కమ్ చెప్పమనండి ఓకే. ఏది? ఇప్పుడు ఆ 41,000 కోట్లు ఉంటే మీరు సంక్షేమం అన్నారు, ఇప్పుడు లేదు, మీకు స్టేట్ ఆప్షన్ లేదు. అది మీరే చేతులకు పోగొట్టుకున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు మాట్లాడింది శూన్యం అని అర్థం. రాష్ట్ర ఖజానాకి ఇప్పుడు కూడా ప్రభుత్వమే పాలసీగా తీసుకుని అన్ని బ్రాండ్లు మేము అమ్ముతాం, ఇది రేట్లు ఇది అని చెప్పినప్పుడు రాష్ట్ర ఖజానాకి హ్యాపీగా వస్తుంది గోపెట్ల డబ్బులు. అప్పుడు మీరు సంక్షేమ ఫలాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, కానీ అది ఎప్పుడో జరగలేదు. ఆయన కాడో తెలిసినట్టు లెక్క. ఇంకా మిగిలింది లోకేష్ గారు. ఆయన ఏం చెప్పాడు, మన మన జాఫర్ ఇంటర్వ్యూ అనుకుంటా, అందులో చెప్పాడు ఆయన, సార్ ఇది అబ్నార్మల్ ఫిగర్, 1.6 lakhs crores పర్ ఇయర్, యూ కెనాట్ మేక్ ఇట్ అన్నాడు. అంటే లేదు, మా దగ్గర క్యాలిక్యులేషన్స్ లేకుండా మేము రాగలమా, క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, మేము డెఫినెట్గా డెలివరబుల్స్ కింద ఉంటుంది అన్నాడు. అంటూ కూడా ఆయన ఏమన్నాడు లోకేష్ గారు, మేము ఒకవేళ లేకపోతే గల్లా పట్టుకున్నా అన్నాడు. ఓకే. కాలర్ పట్టుకుని అడగండి అన్నాడు. కాలర్ పట్టుకుని అడగండి అన్నప్పుడు ఏమైంది అక్కడ, మొన్న ఒక ఆడపిల్ల అడిగింది, ఏందన్నా మా ఉచిత బస్సు ఇవన్నీ అంటే, పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా పెన్షన్ ఇచ్చాం కదా అంటుండు. అంటే ఏంటి, కోటకోటికి వెళ్ళండి మీరు, మీకు ఉప్పు కావాలి అడి దగ్గరికి వెళ్ళండి, ఉప్పు ఉండదు అడి దగ్గర, అదేంటి చెప్తాడంటే పప్పు ఉందని సంట అవుతుంటారు మిమ్మల్ని, అంతేగాని ఉప్పు లేదని మాత్రం చెప్పడు. సో ఇట్లాంటి కథలకి బాగుంది అన్నది ఈయన. ఆయన మరి చంద్రబాబు నాయుడు గారి సంగతి చెప్పే అక్కర్లేదు, 6 ఖచ్చితంగా డెలివరీస్ ఇస్తాం మీకు, ఖచ్చితంగా నేనంటే బాబు మాట బంగారు బాట లాగా ఆయన. కానీ ఇక్కడ నాకు సరే ఇది పెట్టేసి, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూ ఎలా ఉండబోతుంది? ఇది చాలా పెద్ద డ్రాస్టిక్ చేంజ్. ఇప్పుడు చెప్పాలంటే ఈ స్కీమ్స్ అనేది ఆయన నిలబెట్టినా ఆయన పడగొట్టినా ఆ స్కీమ్స్ వల్ల ఇప్పుడు కూటమి డైరెక్ట్గా వచ్చినటువంటి 8 నెలల్లో ఆయన నేను చేయలేమని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. ఏంటి వైసీపీ స్టాండ్? ఇప్పుడు ఆయన లండన్ నుంచి రాబోతున్నారు, వచ్చిన తర్వాత ఏదో సమావేశం ఏదో పెట్టబోతున్నారు, దీని మీద ఎలాంటి ఉంటుంది స్టాండ్? ఏదైనా ఫైట్ చేస్తారా? వాళ్ళు ఆల్రెడీ చెప్పాడు కదా ఎలక్షన్ క్యాంపెయిన్లో, జగన్మోహన్ రెడ్డి నెత్తినూరు కొడుకు చెప్పింది ఏంటి, తెలుగుదేశం బ్రోచర్ పెట్టి ఇది డెలివరబుల్స్ కావు మీకు, అయినా సరే మోసపోకండి, దీనికి ఎంత లెక్కలు అవుతాయని లెక్క అనా పైసలతో చెప్పాడు ప్రజలకి. వాళ్ళు ఆయన 11 ఇచ్చి కూర్చోపెట్టి మళ్ళీ వాళ్ళకి 124 ఇస్తే మళ్ళీ అదే లెక్కలు చెప్తే ఎందుకు ఏంటి ఎవరికి ఉపయోగం? ఇప్పుడు తెలియపోతే కదా, నేను మీరు కాదు, ఆయన ఒక మాట చెప్పాడు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్లో. రెండోది ప్రజలకు కూడా ఏమొచ్చో 7 నెలలు బట్టి వాళ్ళకి తెలియదు అప్పటి, మళ్ళీ మేము చెవులు గొలువు తీసి చెప్పడం ఎందుకు? ఈ దరిద్రాన్ని పక్కన పెట్టి ఆయన ఇవ్వట్లేదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయన ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. అంతకు మించి ఇదే చేతను మళ్ళీ ఎత్తుకుని ఇవ్వట్లేదట వాళ్ళు సచిన ఎవరు ఎవరైనా క్లియర్గా చెప్పేశారు ఆయన, ఎవరండి స్టేట్ సిచ్యువేషన్స్ అన్ని చూపించాడు కదా సార్. మీకు మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు కేవలం మసిపూచి మారేడికాయ చేసి మభ్య పెట్టి మనకి ఎలక్షన్ చేశారు. ఎలక్షన్ అయితే ఇప్పుడు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఈ ఎలక్షన్ కమిషన్ ఏడు చేస్తున్నారండి. ఇప్పుడు నాకు తెలిసి సిబిఐ, ఈడీ, నెక్స్ట్ ఐటీ డిపార్ట్మెంట్, అలా ప్రతిదానికి ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఏం పాటు ఉంటుంది? వరుసగా 10 మందిని కూర్చోబెట్టి ఒక చొక్కెట్టు, ఒక సంతకం పెట్టు, ఈడే ఏజెంట్ గడికి చదివి విడిపిస్తాడు, ఈడేనా ఆడేనా అని. వీళ్ళు ఈ దరిద్రకోట ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క ప్రక్షాళన ఎప్పుడైతే జరగదోనండి, వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు ఎలక్షన్ ఎఫిడవిట్ పెడతారు కదా, ఇందులో ఏంటి వీడికి కేసులు ఉన్నాయి, తక్కువ ఉన్నాయని, మా మొహానికి ఆ దరిద్రం అనవసరం, వాడికి ఎన్ని కేసులు ఉన్నాయి అసలు నువ్వు ఈ మొహానికి ఆయన కన్సిడర్ చేసి నిలబెట్టి ఉంటేనే మా దరిద్రానికి అది నిరసనం అని అర్థం. నీకు చేతనైతే 3 టర్మ్ల ఎలక్షన్స్ బట్టి ఒక ఎమ్మెల్యే ఫోటో పెట్టి ఈ 5 ఏళ్ళు వీడు ఉద్ధరించి ఊళ్ళెళ్ళింది నియోజకవర్గంకి పనులు చెత్త చెదరం రాయి, ఇంకొక 5 ఏళ్ళు ఇంకోటి పరిపాలించాలి, 3 టర్ములు డిస్ప్లే చేసి మాకు ఒక ఆప్షన్ ఈ ముగ్గురులో ఒకరిని ఎన్నుకోవడానికి. మీకు అర్థమవుతుందా? ఒక ఎంపీ లాట్స్ కానీ లేదంటే అసెంబ్లీలో ఏదో మాట్లాడి ఆ నియోజకవర్గం ₹1 అర్ధ తెచ్చి తగలాడిన ఉదంతాలు ఉంటాయి కదా, గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టి దాని మీద ఒక ట్రాక్ రికార్డ్ చూసి మేము డిసైడ్ చేసుకుని వీడితో కావట్లేదు, వీడితో అయ్యింది, ఈ లీడ్ బెటర్ కాస్త వాళ్ళు అప్పుడు 3 ఏళ్ళ క్రితం గెలిపించిన 2 కాలువలు వేసాడు, 2 దీపాలు ఎట్టాడు, వీడికి ఒక పార్క్ కట్టాడు బాబు అని ఇది ఎవడో చూసి ఆ కంపారిజన్లో వేయడానికి ఉంటుంది. ఆడెవడో తెలియదు, వాడు ఏడు చేసాడో ఎవరికి తెలియదు. మా నియోజకవర్గం అలాగే అభివృద్ధి చెందకుండా అలాగే ఉందండి. దేశం కూడా అంతే కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అంటే మనం చెందుతూనే ఉన్నాం, అభివృద్ధి చెందుతూనే ఉన్నాం. కారణం ఈ చేతకాని ససవ ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే వీడు మనకు నిజాలు చెప్పరు, వీడు ఏంటంటే గుడ్డ చీల్లో పన్నట్టు దిక్కుమాల ఎలక్షన్ కండక్ట్ చేసి మన మొహాన్న రిజల్ట్ అవుతారు. ఎందుకంటే అవన్నీ తప్పులు తడక, ఫామ్ 20 టాలీ అవ్వదు, ఆ స్లిప్ రేటో తెలియదు అని చెప్పి పెట్టకవలని వినుకొని కూర్చోవాలి. జడ్డి మాలోకల్లా ప్రజలు జడ్డి మాలోకలు తిరిగి ఇప్పుడు 5 ఏళ్ళు మేనిఫెస్టో ఉంది సార్, వీడు అడగలేడు. తమాషాలుగా ఉందా మీకు? ఏటర్ నువ్వు మేనిఫెస్టోలో పెట్టున్నారు గల్లా పట్టుకోవద్దు. ఎలక్షన్ కమిషన్ నీకు రైట్ ఉంది కదా, స్వతంత్ర ప్రభుత్వం దేనికి ఇచ్చారు? ఇది పెట్టు. నేనైతే 3 బడ్జెట్లు చూసాను, ఐఏఎస్లే కదా వాళ్ళు కూడా, 3 బడ్జెట్లు చూసా, ఎంత ఖర్చు ఎంత అయింది ఎంత వచ్చింది, నువ్వు దీనికి ఎంత ఖర్చు అవుతుంది,
ఏ ప్రాతిపదిక మీరు పెట్టి ఉన్నాడు? ఫస్ట్ ఎక్స్చెక్కర్ని అడగాలి కదా, అడగాలి. అవును, పాయింట్ రైట్. దీనికి ఒక అప్రూవల్ కావాలి కదా. ఇది అనౌన్స్ చేస్తాండి, ఇది అవుతుందా అవుదా, అది ఎవడైనా ఉన్నాయండి, అవుతుందా అవుదా ప్రాక్టికాలిటీ అది చెప్పాలి కదా ప్రజలకి. దేనికి ఉన్నాడు అక్కడ? బుద్ధభవన్లో తపస్సు చేసుకోవడానికి ఇక్కడ కూర్చుని యాక్సెప్ట్ చేయకూడదు కదా, ఆ రైట్ ఉంది. ఉంటది, లేకుండా ఎలా ఉంటుంది? ఏమీ లేకుండా ఎందుకు ఈ ప్రజాస్వామ్యం ఎలాగెందుకు ఉంది? ఇప్పుడు ఏదో ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే కదా సార్. కారణం ఈ రాజకీయ వ్యవస్థతో మనం మోసపోయి వస్తున్నాం అనే కదా సంవత్సరాల తరబడి మనం మాట్లాడుకుంటుంది. అవును. దీనికి ఎక్కడో దగ్గర బ్రేక్ ఏమైనా ఉండాలి కదా. ప్రతిసారి మనం వెళ్ళి చొక్కెట్టించుకోవడం, అలా అడిగేసానంటే ఆడేది ఈడీని ఎత్తుక్కుని సావడమే కదా. పందా మార్చొచ్చు కదా. మానబోడు శాసనం గారే కదా ఒకసారి చేశారు ఒక విప్లవం. అలాంటి విప్లవాలు తేడానికి ఏమి దేనికి ఇక్క ఒక ఇండిపెండెన్స్ స్వతంత్రం ఎవరిని పరిస్థితి అలాంటి పరిస్థితి కూడా లేదు. లేదు కాదు, మనం ప్రజలుగా మనం తిరగబడక ఏంద్రీ ఇదని అలా ప్రపంచంలో ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు శవయాత్రలు అమరావతిలోనే అక్కడ మహారాష్ట్రలో చేసుకొని తిరగబడ్డారు. అలా కాకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గర కూర్చుని ఎలక్షన్స్ ముందు ప్రజలు ఈ కథా కమిషన్ గత 3 ఏళ్ళవి పెట్టు, ఎవరు మాట్లాడతారు? ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడాలి. మళ్ళీ ఆలే కదా. మీరు రాజకీయ నాయకులన్న ముసుగులు తీయండి, ఫస్ట్ ప్రజలు అడగవలసింది. ప్రజలు వచ్చి బయటకు వచ్చి కొట్లాడేంత వాళ్ళకు ఉంటుందా? ఉండాలండి. అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా ఖాళీగా తిరుక్కుని ఉద్యమాలు చేసి సాల్వా బ్యాచ్లు వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాటిలో ఎవరు అసలు తెమ్మనండి. ఓకే, విన్నాం కదా సోది కబుర్లు. ఇన్నాళ్ళు బట్టి రాష్ట్రాలు అడగొట్టినప్పుడు సోది అన్నాం, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి రాబోతుంది ఏటి రావట్లేదని సోది అన్నాం కదా. కనీసం ప్రక్షాళించుకుందాం మనం వ్యవస్థల్ని, ముందడికి ఏంటి ఎవరో ఒకళ్ళు. ఏముంది బయటకు వస్తే కేసులు, సామాన్య ప్రజల మీద ఏమవుతాయి సార్? ఉద్యమాలు చేయకుండా కేసులు పెట్టకుండా ప్రజాస్వామ్య రక్షణలు ఎక్కడ జరగలే. ప్రజల పక్షాన ఉన్నప్పుడు కొన్నిటికి మనం అతీతులం అవ్వాలి. కాకపోతే ఎప్పటికీ మనం భారతదేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగానే చదువుకుంటూ కూర్చోవాలి. ఈ వ్యవస్థలు వరకు మనల్ని పరిరక్షిస్తున్నాయన్న భ్రమల్లో కూర్చుంటే అటానమస్ బాడీలుగా కొన్ని ఉన్నవి వాటి ఇండిపెండెన్సీని బయటకు ఎప్పుడైతే ప్రదర్శించట్లేదో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు అటానమస్ బాడీలో ట్రాన్స్పరెన్సీ ఉందా? అసలు ఉండాలండి. ట్రాన్స్పరెన్సీ లేదు అన్నారు, ఉందా? ఉంది, ఉండదు. చేయకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనకి ఇలాంటి దేశంలో శాసన్ గారు ఇలాంటి మహానుభావుడు పుట్టలేదా? ఆయన ప్రక్షాళించలేదా? ఆ తర్వాత మళ్ళీ పొలిటికల్ పార్టీస్కి ఈల్డ్ అయింది ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఒకే ఒక్కడు ఉండి ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆయన శాసన్ గారి తర్వాత పొలిటిసైజ్ చేయడానికి ఒక విషయాన్ని ఒక డెలిబరేషన్ ని డిఫర్ చేయడానికి ముగ్గురిని ప్రతిష్ఠించారు. అవును, చీఫ్ జస్టిస్, దానికి మళ్ళీ పర్మిషన్స్ ఎవరిని ఏంటి పెట్టాలి, ఏం చేంజ్ చేయాలి, అవన్నీ అది ప్రొసీజరల్ రివెల్ అండి. ఒకసారి వాళ్ళు పొలిటికల్ క్లస్టర్స్లోకి పోతే ఇంకెవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు ఆల్రెడీ పొలిటికల్ క్లస్టర్స్ ఎక్సెప్ట్ కోర్ట్స్ తప్పితే మిగతాయి కూడా అన్ని పొలిటికల్ క్లస్టర్స్, ఈడీ అయినా సిబిఐ అయినా ఇంకోటైనా అన్ని అలానే ఉన్నాయి కదా. అదే గౌరవ సుప్రీంకోర్టే ముట్టుకెళ్ళేస్తుంది. సుప్రీంకోర్టును కూడా మళ్ళీ ఖండిస్తూ కొన్ని మీడియా ఛానల్స్లో మాట్లాడే కూడా వస్తాయి. సో కంక్లూడ్ చేస్తూ టీటీడీ నిన్న ఒక జర్నలిస్టులకు సంబంధించి కొంతమంది మీద కేసులు పెట్టింది ప్రసాద్ గారు. చాగంటి కోటేశ్వర గారిని డీఫేమ్ చేస్తూ డీగ్రేడ్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి దాని మీద నేను స్పందిస్తారా? ఏమని స్పందించలేదు. చాగంటి కోటేశ్వర గారికి అయితే ఎవరు అవమానం చేసే అంత దమ్ము ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా లేదంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎవరు కాంట్రడిక్ట్ చేయలేరు. ఆయన ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడరు. ఆయన బ్రహ్మాండమైన ప్రవచనాలు చెప్తారు. మంచి ప్రవచనాల్లో ఒక భగవద్గీత సారాంశం కానీ లేకపోతే లలిత సహస్రనామం యొక్క సారాంశం ఏదైనా ఆయన మాట్లాడారంటే రాముడు ఔన్నత్యం కానీ ఎవ్వరు అనవసరమైన కాంట్రవర్సీలు ఆయన ఉండరు. తర్వాత ఆయన చాలా సంయమనం పాటించే మనిషి. బిలో ఆయన ఉద్యోగరీత్యా పనులు చేస్తూ ఆయన ప్రవచనాలు చెప్పడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఎప్పుడు హీ హాజ్ నాట్ బోదర్డ్ ఫర్ ఎనీథింగ్. అలాంటి అతీతమైన వ్యక్తి గురించి ఎవడు ధైర్యం చేస్తాడు? ఈ తొక్క తోటకూర పనికిమాల ప్రోటోకాల్ ఆయన మొదటి నుంచి నాకు దర్పంతో నేను వస్తే కాన్వాయ్ కావాలి, నాకు కారు కావాలి అన్న ఆయన మెంటాలిటీ అయితే మనం ఏదైనా మాట్లాడాలి. అరే ఆయనకి ఇప్పుడు నాకు తెలిసి ఈ జీరో ఉంటాడు చూడండి, ఏసీ మెర్సిడీస్ అలాంటి పంపిస్తేనే కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి. సో అంచేత అలాంటి బాధలు ఆయనకి లేవు. ఆయన చాలా బ్రహ్మాండంగా 10 మెట్లు కింద దిగి ఆయన మొదలు నిలబడి ఉంటాడు. అలాంటి వ్యక్తికి అవమానం చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు. అంచేత ఎవరో అవమానం చేశారని పనికిమాలిన సెట్ వేసుకుంటే సానా దినాలు యాదంచుకోవాల్సి వస్తుంది. అంటే ఇవన్నీ కక్షపూరితంగా చేసినాయి అనుకోవచ్చు. అప్పుడు గట్టిగా వాళ్ళు దే వాంట్ టు సప్రెస్ ద వాయిసెస్ అండి. భయం పడతారు అనేది భ్రమంలో ఉన్నారు. భయం కూడా పడతారు. టీటీడీ చైర్మన్ అంటే క్యాబినెట్ హోదా కూడా ఉండదు. ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బోర్డుని మేనేజ్ చేయడం అంటారు. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఆ బోర్డులో రాజకీయమే కదా జరుగుతుంది. రాజకీయం ఉంటుంది. ఆ రాజకీయాలు అందరి మీద చేసేస్తుంటే ఎవడు కూడుకుంటాడు? రాజకీయాలు ఆ టీటీడీ ఘటనలు కావచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడూ లేని మీదుగా టీటీడీకి సంబంధించి వాళ్ళ ఇష్యూస్ ఏం జరుగుతుందని చెప్పి క్వశ్చన్ చేయడం కావచ్చు. ఇవన్నీ కూడా చూస్తే ఆపేశారు కదా వచ్చి దౌశాల భూమి ఇక్కడ
ఒప్పందాల ప్రకారం లోపాయకార ఒప్పందాల ప్రకారమే కదా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి వచ్చిన ఆయన వెళ్ళిపోయాడు. సంజీవ్ ఖన్నా గారు కుమార్ గారు సంజీవ్ ఖన్నా గారు అనుకుంటా. సో డ్రాస్టిక్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఏపీ రాజకీయాలకు సంబంధించి. డ్రాస్టిక్ చేంజెస్ ఏం లేవు. ఏం చేయాలో తెలియక తీరు కూర్చొని తారలాడిందని ఏదో పనులు చేస్తున్నారు. ఇప్పటి తిప్ప పెద్దిరెడ్డి గారిని తీసుకొచ్చారు ఇప్పుడు సీన్. పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా? ఆయనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నారు. సరే సార్ సరే మీరు అరెస్ట్ దాకా వెళ్ళారు కదా, చేయమనండి సార్, చేయమనండి. నేనే చెప్తున్నా సార్. మీకు తెలుసో తెలీదో 14-19 దానికన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా ఈ పెద్దిరెడ్డి మీద కేసు పెడతారు. అన్ని ఎంక్వైరీ చేసి ఏటీ లేదని ఇంటికి వెళ్ళిపోయారు. ఇదే కూటమి 14-19 దాకా అదే. ఇప్పుడు ఏంటి కొత్త కథ ఏంటంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు లటోలతో, అంటే పవన్ కళ్యాణ్ గారు నేను వినలేదు కానీ ఆయన మాట్లాడలేదు కానీ ఈ జనసేనలు కొత్తగా డిబేట్లో మాడుతుంది ఏంటంటే నిన్న మొన్న మాకు ఈ పంచాయతీలు ఉంటాయి కదా, ఇటు అటు ఫారెస్ట్ ల్యాండ్ ఉంటే మధ్యలో ఈ ల్యాండ్ ఎలాగుందో అంత పెద్ద ప్రశ్న. 1968లోనే దాని ఏటైందో దాని కథ తెలుసు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, 2 ఎంక్వైరీ కమిటీలు సారాంశం శూన్యం. ఇప్పుడు ఏంటంటే మొన్న సజ్జలవల మీద వెళ్ళారు వాళ్ళ తమ్ముడు ఏదో ఫారెస్ట్ ల్యాండ్ అని, ఏటైంది? ఏటీ లేదు. వీళ్ళు 2 రోజులు కాలక్షేపం చేయాలా? ఈ నెలకి కొత్త నెలకి కొత్త పథకం రావాలి. ఈ వాట్సాప్ గవర్నెన్స్ మొదలవుతుంది కదా, దాని సాధక బాధకాన్ని నెక్స్ట్ మంత్ అంతా ఆడుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది ఫస్ట్ ఏంటంటే పెద్దిరెడ్డి మీద ఎట్టారు. పెద్దిరెడ్డి గారికి గురించి ఎవరికి తెలిసినా తెలియపోయినా నాకు తెలిసిన ఒక విషయం చెప్తా. మీకు రాయలసీమలో రెడ్డి కల్చర్ కదా, రెడ్డి అన్నది ఒక వీటో రాజశేఖర రెడ్డి గారే అనుకుందాం. మీకు మళ్ళీ చెప్తున్నా, రాజశేఖర రెడ్డి గారిని నిలువరించడానికి ఒక గేమ్ చంద్రబాబు గారికి స్టార్ట్ చేసింది ఏంటంటే చిత్తూరు రెడ్లు రాయలసీమ రెడ్ల కింద బైఫర్కేషన్ వచ్చింది. కడప దాటిన కాడి నుంచి ఉందంతా చిత్తూరు. మళ్ళీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది అమ్మనాడు మీ బ్రేక్. యువతల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా చొక్కలు చూపించిన ధీరుడు అంటే పెద్దిరెడ్డి. రాజశేఖర రెడ్డి గారికి కూడా కంట్లో నలుసు టైప్లో ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, మంచి సంబంధం, ఏవన్ కాంట్రాక్టర్ దేశవ్యాప్తంగా ఆయనకున్న సత్సంబంధాలతో ఇవాళ ఒక డైలాగ్ ఓపెన్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు ఎలానే ముందుకెళ్తున్నారు. ఇది రాజకీయ క్షేత్రంలో పెద్దిరెడ్డి గారిని ప్రతిష్ఠించిన కర్త కర్మక్రియ చంద్రబాబు గారికి దక్కుద్ది. సో అలాంటి నేపథ్యంలో ఆయన మీద ఏదో చర్యలు ప్రతి చర్యలు ఊహకందనివి నేనైతే ఊహించుకోను కూడా. ఇది ఒక కేవలం ఒక టెంపరీ రిలీఫ్ కోసం చేస్తున్నాను ఒక గేమ్. ఇది దావోస్ది ఇలాంటివి ఎక్కడ చర్చనీయాంశాలు అవ్వకుండా ఇప్పుడు పెద్దిరెడ్డిని తెచ్చారు దీనిలోకి. రైట్, చూద్దాం మరి దానికి సంబంధించి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. థ్యాంక్ యూ. ఏముండవు, ఉంటాయని అరవడపడ్డవే తప్ప. ఏమో ఉండొచ్చేమో, ఎవరో తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు అనుకున్నారు అప్పుడు. ఏంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అంటే ఇన్వర్టబుల్ సిచ్యువేషన్స్. ఇప్పుడు నిన్న అలా పేపర్ అనుకుంటారు ఏంటి, ఇప్పుడు సిఐడి అధికారులను మార్చేసి వీళ్ళు నచ్చిన రిపోర్ట్లు రాయించుకుంటారంటే మరి అప్పుడు ఏడు చేశారన్నది ప్రశ్న అవుతుంది. అలాగే అలాంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా జనరలైజ్ చేసినప్పుడు గత ఇప్పుడు అన్నదాన్ని ఒక్కసారి వెనక్కి వెళ్ళి ముందుకు వెళ్తే ఇది ఇక్కడ అదే కలెక్టర్ ఆఫీస్ మదనపల్లిలో తగలెట్టిన కానీ ఇదే పంచాయతీ అవుట్కమ్ ఏది మెయిన్ రెస్పాన్స్ రావట్లేదు. ఏం జరిగింది సార్? ఒకటి సిస్టంలో సిస్టమేటిక్గా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, సిస్టంతో ఆడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ ఒక తాను పీసులే. ఇప్పుడు ఇందాకేంది బయలుదేని గారిది మీ గ్యాప్ కొందా ఇలాగే ఫారెస్ట్ ల్యాండ్లు ఆక్రమించేసాడు, అమ్మో చంపేశాడు, పొడిచేసాడు, పత్తాలకి టాగటెట్టేసాడు, నిన్ను చెప్పేశారు. జనసేనలో జాయిన్ ఏది కేసు ఏది లాస్ట్ 5 ఏళ్ళు అదే ఆడవాడు కదా. ఆయన వెళ్ళాడు కదా ఇప్పుడు. ఇప్పుడు ఆయన 5 ఏళ్ల పాటు ఆయన మీద ఏమి ఉండదు, జనసేనలో చేరాడు. ఎందుకు ఈ టపాచిపుత్ర కబుర్లు? ఇప్పుడు ఏంది, ఇప్పుడు పార్టీలు ఎందుకు మారుతారు? ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికేనా? ఎవడు మారుతాడండి? ఎవడు మారేది? చాలా మంది బాలినేని గారు ఇప్పుడు ఎందుకు మారారు? ఆయన అడగండి. జగన్మోహన్ రెడ్డి విమర్శల మీద ఆయన చేసి ఏదో అర్ధరాత్రి సంతకాలు పెట్టించారు, బయటకు వచ్చి మాట్లాడారు. జీవితంలో చేసిన పనికొచ్చిన పని అదొకటి అర్ధరాత్రి సంతకం. ₹2.49 యూనిట్ కరెంట్ దొరుకుతుంది. క్రెడిట్ తీసుకోమండి. అర్ధరాత్రి అయినా పని చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాండి. ఎవడికి ఉపయోగం సార్ అలా వెళ్తాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.